అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్న మిస్టేక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సమయంలో గర్భవతులు ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. ఆ తప్పులు ఏంటి, వాటి యొక్క దుష్ప్రయోజనాలు ఏంటి, బేబీకి ఎలా ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి, వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భం ధరించడం అన్నది ప్రతి మహిళ జీవితంలో ఓ అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. గర్భధారణ అతి సున్నితమైన, అతి సంక్లిష్టమైన ప్రక్రియ. చిన్న పొరపాటు జరిగినా కడుపులోని బిడ్డ మీద తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో హార్మోన్ల స్థాయిలలో హెచ్చుతగ్గులు, బరువులు పెరగడం, ఇతర భాగాల్లో మార్పులు జరుగుతాయి. అదే సమయంలో మీ శరీరం కూడా మీ నుంచి చాలా డిమాండ్ చేస్తుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. 9 నెలల పాటు బిడ్డను మోయాలంటే తల్లి ఎంతో ఓపికతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో చేయకూడని విషయాల గురించి చాలా మందికి తెలియదు. ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా మనం చేసే తప్పులు ఏంటో చూసేయండి. మొదటిగా చూస్తే భోజనం మానేయకండి. సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఆకలి లేకపోవడము, వికారము, వామిటింగ్ సెన్సేషన్ లాంటివి ఎక్కువగానే ఉంటాయి. ఈ టైంలో మీ టేస్ట్లు కూడా మారుతూ ఉంటాయి. దాదాపు 6 నుంచి 10 మంది స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు వారికి ఆహారం మీద విరక్తి ఉంటుందని కొన్ని అధ్యయనాలైతే చెప్తున్నాయి. అయితే భోజనం మానేయడం అనేది మంచి పద్ధతి కానే కాదు. ముఖ్యంగా మొదటి 3 నెలల్లో ఆహార విషయంలో నిర్లక్ష్యమే మనం పడకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో బేబీ యొక్క అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి. సో దానికోసము మినరల్స్, విటమిన్స్, ఇంకా ఇతర పోషకాలు ఎక్కువగా కావాల్సి ఉంటుంది. మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి మొదటి 3 నెలల్లో బాగా ఆహారం అనేది మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవదిగా చూస్తే బరువు పెరుగుతున్నారని ఆందోళన పడకండి. గర్భధారణ సమయంలో బరువు పెరగడం చాలా సాధారణమైన విషయం. ఈ సమయంలో మీరు ఆరోగ్యంగా ఎలాంటి లిమిట్స్ లేకుండా ఆహారం తీసుకుంటారు. మీ యొక్క హార్మోన్ల స్థాయిలు కూడా మారుతూ ఉంటాయి. దీంతో మీరు కొంత బరువు కూడా పెరుగుతారు. దీనికి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒత్తిడి, ఆందోళన బిడ్డ ఆరోగ్యం మరియు ఎదుగుదల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటే బిడ్డకు మీకు మంచిది. విశ్రాంతి తీసుకోవడము, మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. బరువు పెరిగామని మీకు అనిపిస్తే డెలివరీ తర్వాత మీ బరువును ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి బరువు పెరుగుతున్నామని ఆహారాన్ని అవాయిడ్ చేయకండి, బాగా తినండి. ఇక నెక్స్ట్ చూస్తే సొంత వైద్యం చేసుకోకండి. ఇది చాలామంది గర్భధారణ సమయంలో చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ టైంలో తల తిరగడము, వాంతులు, నీరసము, కండరాల నొప్పి, జీర్ణాశయ సమస్యలు సర్వసాధారణం. కానీ మీరు వాటికి సొంత వైద్యాలు చేసుకోవడం మాత్రం మంచిది కాదు. ఈ లక్షణాలు మరి ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచించిన మందులను నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్య సమస్యలకు సొంత వైద్యం పనికిరాదు. కొన్ని రకాల మందుల వలన బిడ్డకు లోపాలు పుట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఇక నెక్స్ట్ చూస్తే శారీరక శ్రమ అనేది తప్పకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది మహిళలకు కొంతసేపు నడవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ప్రెగ్నెన్సీ సమయంలో పని చేయకూడదు, శరీరానికి శ్రమ ఇవ్వకూడదని నమ్ముతారు. కానీ శారీరక శ్రమ లేకపోయినా బిడ్డపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తేలికపాటి వ్యాయామాలు, వాకింగ్ లాంటివి మీ ఆరోగ్యానికి, మీ బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భధారణ సమయంలో చురుకుగా ఉంటేనే బిడ్డ కూడా బాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే వంగద్దు. గర్భిణీలు తరచుగా వంగి పని చేయడం మానుకోవాలి. ఇది పిండంపై ఒత్తిడి కలిగిస్తుంది. ప్రీమెచ్యూర్ డెలివరీ అవకాశాలు కూడా పెరుగుతాయి. వీలైనంత వరకు మెట్లకు బదులుగా లిఫ్ట్ ఉపయోగించండి. గర్భిణీలు ఎక్కువసేపు నిలబడకూడదు. ఎక్కువసేపు నిలబడడం వల్ల గర్భంపై ఒత్తిడి ఏర్పడుతుంది. గర్భిణీలు 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడకూడదు. వీలైనంత వరకు కూర్చొని పని చేయాలి. గర్భధారణ సమయంలో బరువైన మంచం లేదా సోఫాను కదిలించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. బకెట్లలో నీరు మోయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఇక మీద చేయకుండా ఉండండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.